Your attention please. Clap in. Start sound. Running. Action. ఎవడ్రా మీరు? ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? ఎందుకు? ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా తెలుసా నీకు? నాకు తెలీదమ్మా, తెలీదండి. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. ఇప్పటి వరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలా నిలిచిపోతుంది. నువ్వు మనిషి పశువు? అది కాదు నాని, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు? నేను నీకు ఒకటే చెప్పగలను. చెప్పు. నా జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు కూడా రాని కన్నీరు ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. నువ్వేమో ఇలా అంటావు, కానీ అక్కడ మా ఏంటి ఎప్పుడు చూసిన నాన్న అంటావు? ఏం మాట్లాడుతున్నారు? మీ నాన్న కష్టం కలగకుండా పెంచాడేమో. నేను ఆ కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటాను. చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్గా మాట్లాడన్నా. అంతవరకు వస్తే నేను లేనా? ఎందుకు అడుగు తింటానికా? నా ప్రాణాన్ని వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదులుకోను. మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. వేసుకోండి అమ్మా, వేసుకోండి. అన్నయ్య 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 అన్నయ్య. 10 seconds later. ఎయ్యి నా కొడుకుని, వెయ్యాన్ని. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటో నేను చేసిన తప్పు? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎందుకే నన్ను ఇలా బజార్కి ఈడుస్తున్నావు? నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేది. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. నీ సంతోషమే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మోసం చేయటమే నువ్వు చేసిన తప్పే. నాకు ఎమోషన్ అనిపించింది. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న? చెవుల్లో గుళ్ళను తీసేవాళ్ళ ఉంటాడు. అరుగుల మీద కూర్చొని హార్మోనియం బాగా చేసుకునే వాళ్ళ ఉంటాడు. జూలో కోతులు ఫుడ్ వేసేవాళ్ళ ఉంటాడు. సోలప్ కాంప్లెక్స్ లో పెనాలు దబ్బేసేవాళ్ళ ఉంటాడు. ఆ యదవ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. ఇవన్నీ మాకు తెలుసండి, నువ్వు పుల్లలు పెట్టకండి. ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. అబ్బా అప్పుడే కుదరదు, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. అది అన్న కరెక్టే. నేను ఇంతే చెప్తున్నా, నా ప్రేమకి విలువివ్వని మీకన్నా నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్నుకుంటే ప్రాణం ఉంటదా? చలిచిటి గడంతైన జాలి. ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. విషయం ఏంటో చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? ఇంట్లో నుండి వచ్చాను. చాలా గొప్ప పని చేశావు. ఏం మాట్లాడుతున్నావే? ముందింటికి వెళ్ళి నువ్వు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నోరు పడిపోయిందా? అదేంట్రా అలా అంటావు? ఎదవ బావాడు. ఇంట్లో నువ్వే ముఖ్యం అని చెప్పొస్తాను. పిచ్చా నీకు? కొంచెం గుర్తుందా? రే రే చాలా పాపం రా. బయటికి వెళ్ళి బతకాలే, నీతో పాటు నేను కూడా అడుగు తినాలా? రే చాలా పాపం రా. మూసుకొని పోవే. నిన్ను నమ్ముకునే కదరా ఇంత దూరం వచ్చాను. ఎవడు రమ్మన్నాడే? తాగిన మొత్తంలో 100 అంట. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. అరే అత్తాపూర్ నా కొడుక. ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? ప్లీజ్ రా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనొద్దురా, నువ్వు అక్కడే ఉండు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. శివగాన్ని పంపిస్తాను. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా.
ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. పిచ్చెక్కిపోతుంది బ్రో. అయిపోయి